హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీకు చెప్పబోయే కథ చాలా భావంతో ఉంటుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. కథ పేరు కొడుకు కోడలు గొప్పతనం. ఒక చిన్న టౌన్లో వెంకటేశం అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి ఒక్క కొడుకు, అర్జున్, కోడలు దీప్తి. అర్జున్ చాలా బాధ్యత గలవాడు కాని పని వల్ల చాలా బిజీ. దీప్తి మాత్రం ఇంటి మొత్తం చూసుకునేది, చాలా సైలెంట్గా ఉండేది. కాని వెంకటేశం మనస్సులో మాత్రం ఒక చిన్న బాధ ఉండేది. నా కొడుకు నాకు టైం ఇవ్వడం లేదు. ఈ కోడలు కూడా ఫార్మల్గా కేర్ తీసుకుంటుంది అంతే. దీప్తి చేసిన ప్రతి పని ఆయనకి డ్యూటీలాగా మాత్రమే కనిపించేది, ప్రేమగా కాదు. ఒకరోజు వెంకటేశం అనుకోకుండా పడిపోయాడు, కాలికి గాయమైంది. ఆ రోజు నుంచి అతను పూర్తిగా దీప్తిపైనే ఆధారపడ్డాడు. రోజూ మందులు వేయడం, తినిపించడం, రాత్రి లేచి చూసుకోవడం. దీప్తి ఒక్క మాట లేకుండా చేసేది. కాని వెంకటేశం మనసు మాత్రం మారలేదు. ఒక రాత్రి వెంకటేశం నిద్రలేచాడు. నీళ్లు కావాలి అనిపించింది. పిలవబోతే పక్క గదిలో లైట్ కనిపించింది. అతను నెమ్మదిగా వెళ్లి చూశాడు. దీప్తి ఒంటరిగా కూర్చొని మెల్లగా ఏడుస్తోంది. ఆమె ఫోన్లో డాక్టర్ రిపోర్ట్ కనిపించింది. ఆమెకి సీరియస్ హెల్త్ ప్రాబ్లం, ట్రీట్మెంట్ అర్జెంట్. కానీ ఆమె తన ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేసి ముందు మామగారిని చూసుకుంటోంది. ఆ క్షణం వెంకటేశం చేతులు వణికిపోయాయి. ఇంతకాలం నేను చూసింది నటన అనుకున్నాను. ఇది నిజమైన ప్రేమ అని తనలోనే ఏడ్చుకున్నాడు. మరుసటి రోజు అర్జున్ ఇంటికి వచ్చాడు. వెంకటేశం అతని చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. నువ్వు గొప్ప కొడుకురా, కాని నీ భార్య ఇంకా గొప్పది. ఆమె లేకపోతే నేను ఈరోజు బతికే ఉండేవాడిని కాదు. దీప్తిని చూసి, నువ్వు కోడలు కాదు, నా కూతురు. ఇక నుంచి నీ ఆరోగ్యం ముందు అన్నాడు కళ్ళలో నీళ్లతో. ఆ రోజు నుంచి వెంకటేశం మారిపోయాడు. అర్జున్ కూడా కుటుంబానికి ఎక్కువ టైం ఇవ్వడం మొదలుపెట్టాడు. దీప్తి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. ఇల్లు మళ్ళీ ప్రేమతో నిండిపోయింది. ఈ కథలో మోరల్ ఏమిటంటే, మనిషి గొప్పతనం మాటల్లో కాదు, త్యాగాల్లో ఉంటుంది. కాని చాలాసార్లు అది మనం కోల్పోయే దగ్గరే తెలుస్తుంది. గుర్తుంచుకోండి, మన దగ్గర ఉన్న వాళ్ళ ప్రేమ వాళ్ళు మౌనంగా ఇచ్చేటప్పుడే అర్థం చేసుకోలేకపోతే ఒక రోజు ఆలస్యంగా తెలిసి బాధపడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎమోషనల్ స్టోరీస్. రేపు ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.